మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు జననం తరువాత జ్ఞానుల ఆరాధన, హేరోదు యొక్క కుట్ర అండ్ ఈజిప్ట్కి పారిపోవడం. ఈ యొక్క అంశాలను మనం యొక్క అధ్యాయంలో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు యొక్క అధ్యాయంలో మనం ఒక్కొక్క వచనం వారీగా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. గత అధ్యాయంలో మనం చూసాం యేసుక్రీస్తు యొక్క వంశావళి, అలాగే కన్యక మరియు ద్వారా యేసు జననం, అలాగే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం అధ్యయనం చేసాం. ఈరోజు మనం ధ్యానం చేసే అధ్యాయం ఏంటంటే 2వ అధ్యాయం మత్తయి సువార్త. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో 3 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు యేసుని ఆరాధించడం. హేరోదు రాజు యేసును చంపడానికి ప్రయత్నించడం. యోసేపు కుటుంబంతో ఈజిప్టుకు వెళ్ళడం మరియు నజరేతులో నివసించడం. కనుక ఈ యొక్క టాపిక్స్ కింద మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఇప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసు జననం బెత్లెహేములో జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ పాత నిబంధనలో ప్రవక్త మీకా ఇలా చెప్పినట్లు మనం చూడొచ్చు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, బెత్లెహేమా, నీలో నుండి ఇశ్రాయేలుకు అధిపతి వచ్చును. అంటే యేసు జననం దేవుని ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లు మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రవచనసారిగా మనం చూడొచ్చు. కనుక ఈ యొక్క మత్తయి సువార్త ఈ యొక్క మొదటి వచనంలో మనం చూసినట్లయితే కనుక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగారంట. ఎవరిని? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పారు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎవరిని అడిగారు? రాజైన హేరోదుని అడిగినట్లు మనం చూడొచ్చు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగితే జ్ఞానులు ఎవరు మనం చూసినట్లయితే కనుక వీరు తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు. వారు నక్షత్రాలను పరిశీలించేవారు, రాజుల గురించి అధ్యయనం చేసేవారు. వారు యేసును వెతకడానికి వచ్చినట్లు మనకు ఈ వచనంలో మనం చూడొచ్చు. మనం ఆత్మీయమైన రూపంలో మనం చూసినట్లయితే కనుక నిజమైన జ్ఞానం మనిషిని దేవుని దగ్గరకు తీసుకువెళుతుంది. వారు రాజభవనంలో వెతకలేదు, సంపదలో వెతకలేదు, కానీ రక్షకుడిని వెతికారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే 2వ వచనం మనం చూసినట్లయితే కనుక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పారు. ఇక్కడ నక్షత్రం అనగా అర్థం ఏంటంటే దేవుడు ప్రతి మనిషిని తన దగ్గరకు నడిపించడానికి వేర్వేరు మార్గాలను ఉపయోగిస్తాడు. జ్ఞానులకు నక్షత్రం ద్వారా మార్గదర్శకత్వం ఇచ్చాడు. మనకు దేవుడు తన వాక్యం ద్వారా మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనం వాక్యం చదువుతావో నీకున్న పరిస్థితులను బట్టి వాక్యం అనేది నీకు ఒక దారి అనేది చూపిస్తుంది. కనుక వాక్యం ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన జీవితంలో ప్రతిరోజు వాక్యాన్ని అనేది మనం ధ్యానించాలి. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. గమనించండి ప్రియమైన వాళ్ళరా, హేరోదు రాజు విని కలవరపడ్డాడు. హేరోదు ఎందుకు భయపడ్డాడు? హేరోదు తన రాజ్యాన్ని కోల్పోతానని భయపడ్డాడు. అలాగే అతను యేసుని రక్షకుడిగా చూడలేదు, ఒక ప్రత్యర్థి రాజుగా చూశాడు. ఆత్మీయ రూపంలో మనం చూసినట్లయితే కనుక గర్వం ఉన్న హృదయం యేసును అంగీకరించదు, వినయం ఉన్న హృదయం అనేది యేసుని ఆరాధిస్తుంది. కానీ ఇక్కడ హేరోదు గర్వంతో నిండి ఉన్నాడు. తనకంటే ఎవరో ఒక రాజు జన్మించాడని అతన్ని సంహరించడానికి ప్రయత్నిస్తున్నట్లు మన యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. అలాగే 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి,
ఇక్కడ హేరోదు ప్రధాన యాజకులను అడిగాడు, ఏమనంటే క్రీస్తు ఎక్కడ జన్మించాలి అని మనకు వ్రాయబడి ఉంది అని మనం చూసినట్లే అని అడిగినప్పుడు వారు సమాధానం ఇచ్చారు. ఏమనంటే బెత్లెహేములో. వారు ప్రవచనాన్ని తెలుసుకున్నారు, కానీ ఒక విషాదమైన విషయం ఏంటంటే వారికి జ్ఞానం ఉంది కానీ విశ్వాసం లేదు. ఎందుకంటే ఇక్కడ మన యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని మాట ప్రకారం జీవించడం నిజమైన విశ్వాసం కలిగిన జీవితం అనేది మనం గ్రహించాలి. 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించాడంట. పిలిపించి ఆ శిశువు ఎక్కడున్నాడో తెలుసుకొని నాకు చెప్పండి అని అన్నట్లు మనం చూడొచ్చు. కానీ అతని ఉద్దేశం మనం చూసినట్లయితే కనుక అతను యేసును చంపాలని అనుకున్నాడు తప్ప ఆరాధించాలనే విషయం కాదు అనేది మనం గ్రహించాలి. అలాగే 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అక్కడ గమనించని ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆనందించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే వారు యేసును చూసినప్పుడు ఆనందించారు, నమస్కరించారు, ఆరాధించారు అనే విషయాలని మనం చూడొచ్చు. అలాగే 11వ వచనం, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు ఇంట్లో ప్రవేశించి బాలుని మరియతో చూచి ఆయనను నమస్కరించారు. వారు 3 కానుకలు ఇచ్చారు. ఒకటి బంగారం అనేది రాజుకు గుర్తు, యేసు రాజాది రాజని వాళ్ళు గుర్తించారు. రెండోది సాంబ్రాణి అనగా దేవునికి చేసే ఆరాధనకు గుర్తు, యేసు దేవుని కుమారుడిగా వాళ్ళు గుర్తించారు. మూడోది ఏంటంటే బోలం అనేది భవిష్యత్తులో ఆయన అనుభవించే శ్రమలు మరణానికి సూచనగా మనకు కనిపిస్తుంది. ఆత్మీయ రూపంలో మన దగ్గర ఉన్న అత్యుత్తమైన దాన్ని యేసుకు సమర్పించాలి అనే విషయాన్ని మనకి జ్ఞానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే 12వ వచనం మనం చూసినట్లయితే, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు జ్ఞానులను హెచ్చరించాడు. ఏమనంటే వారు హేరోదు దగ్గరకు తిరిగి వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళినట్లు మనం చూడొచ్చు. ఇక మన యొక్క వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే కనుక దేవుణ్ణి కలిసిన వ్యక్తి పాత జీవిత మార్గంలో కొనసాగకూడదు. యేసు మన జీవిత మార్గాన్ని మారుస్తాడు కనుక మనకు చూసే థాట్ ప్రాసెస్ని మారుస్తారు, మనం నడిచే నడకను మారుస్తారు. కనుక మనం ముందు వచ్చిన ఆ ఒక్క దారిలో కాకుండా వేరే దారిలో మనం వెళ్ళాలంటే ఆత్మీయ రూపమైన దారిలోకి మనం వెళ్ళే విధంగా మనం ఉండాలి. శారీరకమైన జీవితాన్ని విడిచి ఆత్మీయ రూపమైన జీవితంలో మనం జీవించాలని ఈ యొక్క వచనం అనేది మనకు తెలియజేస్తుంది. 13వ వచనం మనం చూసినట్లయితే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఈ యొక్క 13వ వచనంలో దేవదూత యేసేపుకు కనిపించింది. అలాగే స్వప్నం ద్వారా మాట్లాడినట్లు మనం చూడొచ్చు. లేచి బాలుని ఆయన తల్లిని తీసుకొని ఈజిప్ట్కి పారిపోమని చెప్పింది. ఎందుకు ఈజిప్టు అని మనం చూసినట్లయితే హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడు. దేవుడు తన కుమారుడిని కాపాడాడనేది మనం ఇక్కడ గుర్తించాలి. అలాగే 14వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఇక్కడ యేసేపు వెంటనే దూత చెప్పిన మాటకు విధేయత చూపించి ఈ సంఘటన ఒక ప్రవచనాన్ని నెరవేర్చింది. అలాగే ఈ యొక్క మనం హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఈజిప్టులో నుండి నా కుమారుని పిలిచాను అని మనకి కనిపిస్తుంది. కనుక ఈ యొక్క వచనం అనేది ఇక్కడ నెరవేరుతున్నట్లు మనం చూడొచ్చు. అలాగే
15వ వచనం, ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. కనుక ఈ యొక్క హోషేయ యొక్క వచనం యొక్క వాక్యం అనేది మనకి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ఒక వాగ్దానం అక్కడ నెరవేరినట్లు మనం చూడొచ్చు. అలాగే 16వ వచనం మనం చూసినట్లయితే, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. హేరోదు కోపంతో బెత్లెహేములోని చిన్నపిల్లలను చంపాడు. ఇది చరిత్రలో ఒక విషాదమైన సంఘటనగా మనం చూడొచ్చు. హేరోదు స్వభావం ఏంటంటే అసూయ, భయం, అధికార దాహం. ఇవి మనిషిని ఎంత దిగదార్చగలవో ఇవన్నీ మనకి ఈ యొక్క హేరోదు జీవితం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే 17వ వచనం, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరేను. కనుక ఇది ఇర్మియా ప్రవచనం ఇక్కడ ఈ యొక్క 17-18 వచనాల్లో ఇది ఇర్మియా సెలవిచ్చిన ప్రవచనం అనేది నెరవేరినట్లు రామాలో రోదన వినబడింది, దేవుడు మన బాధలను చూస్తాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. 19వ వచనం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇక్కడ గమనించండి, హేరోదు మరణించిన తర్వాత దేవదూత యోసేపుకు కనిపించి సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు లేచి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో కష్టకాలం అనేది వస్తాయి, కానీ అది శాశ్వతం కాదు. దేవుడు సరైన సమయంలో మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఆ విధంగానే ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుకు ఇక్కడ దేవదూత సెలవిస్తున్న మాట మనం గ్రహించవచ్చు. అలాగే 22వ వచనం, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవేరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఈ 22-23 వచనాలను చూసినట్లయితే, యోసేపు నజరేతులో నివసించాడు, అందువలన యేసును నజరేయుడిగా పిలిచారు. కనుక ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, యేసు నిజమైన రాజు. లోక రాజులు మారిపోతారు, కానీ యేసు రాజ్యం అనేది ఎప్పటికీ శాశ్వతమైనదని మనం గుర్తించాలి. యేసును వెతికేవారు ఆయనను కనుగొంటారని. అంటే జ్ఞానులు దూరం నుండి వచ్చారు, కానీ దేవుడు వారిని నడిపించాడు. ప్రతి ఒక్కరి స్పందన భిన్నంగా ఉంటుంది. జ్ఞానులు ఆరాధించారు, హేరోదు వ్యతిరేకించాడు, ప్రధాన యాజకులు తెలిసినా స్పందించలేదు. ఈ విధంగా మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు. ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్. సో అటు విధంగానే మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంది, మనం ఒక దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాం, ఒక రాజుగా చూస్తున్నామా, లేకపోతే కనుక ఒక గొర్రెల కాపరిగా మనం చూస్తున్నామా అనే పాయింట్ ఆఫ్ వ్యూని మనం గ్రహించాలి. అలాగే దేవుని ప్రణాళికను ఎవరు ఆపలేరు. హేరోదు ప్రయత్నించిన దేవుని ఉద్దేశం మాత్రమే నెరవేరిందని మనం చూడొచ్చు. విధేయత ఆశీర్వాదాలను తెస్తుంది. యోసేపు దేవుని మాట విని వెంటనే ఆయన ఆచరించడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా దేవుడు వాళ్ళని నడిపించినట్టు మనం చూడొచ్చు. అటు విధంగానే మన యొక్క జీవితంలో మనం ఎవరి మాట వింటున్నాం, దేవుని మాట వింటున్నామో, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు, లేకపోతే కనుక మన బంధుమిత్రుల మాట మనం వింటున్నాం అనేది మనం గ్రహించాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామమున లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం ద్వారా యేసుక్రీస్తు నిజమైన రాజు అని తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. జ్ఞానుల్లాగా యేసుని వెతకడానికి, ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు యేసయ్య. అలాగే హేరోదు లాంటి గర్వం, అసూయ మా హృదయాల్లో లేకుండా మీరు చేయండి నాయన. యేసేపులా నీ స్వరానికి విధేయత కలిగి జీవించే కృపను మాకు దయచేయండి నాయన. అలాగే ఒక మాటలు ఎవరైతే వింటున్నారో అందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళు చేస్తున్న పనిపాట్లలో మీరు తోడైన నడిపించుకోండి. అలాగే వారికి ఉన్న
వాళ్ళ హృదయంలో ఉన్న బాధ, ఆందోళన సమస్తాన్ని మీరు తీసివేయండి. మీరే నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు కనుక వారి జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఇటువంటి వాక్యాలు అనుదినము మనం ఆత్మీయ రూపంలో ఎదగడానికి తండ్రిని దేవుడు కృప ఇచ్చి మనందరినీ నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును.